ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15వ తేదీ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేవారని, తమ ప్రజా ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మొదటి తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తదితరులు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు బట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ పెండింగ్లో పెట్టి వెళ్లిన 3 డిఏలను తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు భారం తప్పించుకునేందుకే గత ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచిందని, 4వ తరగతి ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచిందని, దాంతో 17,000 మంది ఉద్యోగుల పదవి విరమణ ప్రయోజనాల భారం ప్రజా ప్రభుత్వంపై పడిందని చెప్పారు. ఉద్యోగుల మెడికల్ బిల్లులను మొత్తం క్లియర్ చేశామని చెప్పారు. ఈ విషయంపై సభలో శ్వేతపత్రం విడుదల చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 40,150 కోట్లు బకాయిలు పెట్టిందని, ఆ బకాయిల్లో ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు మొత్తం 4,575 కోట్లు ఉన్నాయని, తమ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ చేసేందుకు ప్రతి నెల 700 కోట్లు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో ఆ బకాయిలు త్వరగా క్లియర్ చేసేందుకు 700 కోట్లను 1000 కోట్లకు పెంచాలని విధానపరమైన నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు యావత్తు కేబినెట్ సభ్యులకు మానవీయ కోణం ఉన్నందునే ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స కార్డులను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి చెప్పారు. మీ ప్రభుత్వ కాలంలో 10 ఏళ్ల పాటు హెల్త్ కార్డుల కోసం ఉద్యోగ సంఘాలు అడిగి అలసిపోయామని ఘాటుగా విమర్శించారు. ఇక ఉద్యోగి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి 1,25,00,000 వరకు ప్రమాద బీమాను అమలు చేయబోతున్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దాదాపు 6,146 కోట్ల బకాయిలను క్లియర్ చేశామని, పీఆర్సీ నివేదిక రాగానే పరిశీలించి కొత్త పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, వాటిపై విధానపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులపై ఆంక్షలు ఉండేవి. తమ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో నిత్యం సంప్రదింపులు చేస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలు ఏ సమయంలోనైనా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసేందుకు పూర్తి స్వేచ్ఛ కల్పించామని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని, వ్యవస్థలు పనిచేయకుండా చేశారని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారని బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.